హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో యాక్చువల్గా మార్కెట్ ఏ విధమైన ప్రొజెక్షన్ని ఫాలో చేస్తుంది, అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది, సో బిగినర్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారు, సో ఎందుకు లాస్ అవుతారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో ఏ టు జెడ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది, అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్స్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్, మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు EURJPY మనకి లైవ్ మార్కెట్ అన్నమాట. సో ఓటీసీ అయినా మనకి లైవ్ మార్కెట్ అయినా కూడా మనకి ఏదైతే క్యాన్సిక్స్లో జరిగే ప్రైజెక్షన్ మీరు ప్రాపర్గా అంటే స్ట్రక్చర్ వైజ్గా బయర్స్ అండ్ సెల్లర్స్ వైజ్గా వాళ్ళ యొక్క స్టోరీని మీరు రీడ్ చేస్తే డెఫినెట్గా మీకు మార్కెట్ యొక్క నెక్స్ట్ మూమెంటం అనేది తెలిసిపోతుంది అనమాట. సో అందుకోసమే మార్కెట్ని ఎప్పుడు కానీ ఎనాలిసిస్ చేయాలి. మార్కెట్లో ప్రిడిక్షన్, గెస్సింగ్ అనేది వర్క్ అవ్వదు అనమాట. సో గెస్, ప్రిడిక్షన్ అనేది నాలెడ్జ్ లేనప్పుడు చేసేది, జనరల్గా బిగినర్స్ చేసేది అది. సో ఎనాలిసిస్ అనేది మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు చేసేది కామన్గా ఎనాలిసిస్ అన్నమాట. సో డెఫినెట్లీగా మీరు మార్కెట్లో ఒక రకమైన ప్రైజాక్షన్ని అంటే మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేస్తుంది. సో దాన్ని మీరు రీడ్ చేయడం రావాలన్నమాట. సో వితౌట్ రీడింగ్ మార్కెట్ని మనం ఎనాలిసిస్ చేయలేము. సో ఇక్కడ చూడొచ్చు, కొంత స్కిప్ చేయడం జరిగింది. సో మార్కెట్లో ఎప్పుడు కానీ బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే లెవెల్స్ మీద డిపెండ్ అవ్వడం. సో లెవెల్స్ మీద డిపెండ్ అయితే కామన్గా మనకి లాస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మార్కెట్లో ముఖ్యంగా రివర్సల్ అయ్యేటప్పుడు, సో ఒక కంటిన్యూషన్లో మీరు రాంగ్ స్టెప్ వేసినప్పుడు, అందుకోసమే మార్కెట్లో గెస్ చేయడం, ప్రిడిక్షన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో అందుకోసమే మార్కెట్ ఎనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మార్కెట్ ప్రీవియస్గానే ఇక్కడ ఒక రివర్సల్ సైన్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో ఓవరాల్గా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ప్రీవియస్ ఈ యొక్క కంప్లీట్ డిమాండ్ జోన్ నుంచి బయర్స్ యొక్క మూమెంట్ మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, సెల్లింగ్ ప్రెజర్లో కూడా ఒక బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. కంప్లీట్గా ఈ యొక్క సెల్లర్స్ ఒకవేళ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఈ యొక్క కంప్లీట్ బయర్స్ని డామినేట్ చేస్తే, అంటే ఒక ఎంగల్ఫింగ్ చేస్తూ మూమెంటం అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బట్ అక్కడ చేయలేదు అంటే బయింగ్ ప్రెజర్ ఉంది అక్కడ. సో క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుంది మార్కెట్. అంటే స్ట్రక్చర్లో అండ్ క్యాన్సిక్ సైకాలజీలో మీరు ప్రాపర్గా స్టోరీని రీడ్ చేయండి. అది మీకు డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ మార్కెట్లో మనకి ఎంట్రీ వల్ల ఈ యొక్క ట్రేడ్ అనేది రీఫండ్ అవ్వడం జరిగింది. సో రీఫండ్ అవ్వడం జరిగింది, బట్ నో ప్రాబ్లం, మనకి ఇక్కడ నో లాస్, నో ప్రాఫిట్ అన్నమాట. సో అందుకోసమే నెక్స్ట్ జరిగిన ఈ యొక్క కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ని ఇక్కడ నేను క్లియర్ కట్గా రీడ్ చేశాను. సో సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ స్ట్రక్చర్లో ప్రీవియస్గానే ఒక రివర్సల్ సైన్ ఇవ్వడానికి మార్కెట్ ముందుగానే ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్లో బయర్స్ మూమెంటం ఈ విధంగా లేదు, ఒకవేళ న్యూ హై లేదన్నమాట. అంటే అక్కడ సెల్లింగ్ ప్రెజరే ఉంది. అంటే బయర్స్ ఈవెన్ ట్రై చేసినా కూడా ప్రతి దగ్గర మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేసిన బయర్స్లో సడన్గా ఒక వీక్నెస్ అనేది షో చేస్తున్నారు. సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉందన్నమాట. అండ్ స్ట్రక్చర్లో ముందుగానే మనకు ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా అంటే మీరు లెవెల్స్ మీద డిపెండ్ అయ్యేటప్పుడు మార్కెట్ ఆ లెవెల్స్ని బ్రేక్ చేయడమే మార్కెట్ యొక్క టార్గెట్ ఉంటుంది. సో బిగినర్స్ ఏం చేస్తారంటే రిజెక్షన్ తీసుకోగానే బై ట్రేడ్ తీసుకోవడం, ఒక లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోగానే అంటే ఒక రిజెక్షన్ చూసి సెల్ ట్రేడ్ తీసుకోవడం. సో ఈ విధంగా ఆ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్ అనేది వర్క్ అవ్వదు మార్కెట్లో. సో డెఫినెట్లీగా మీరు స్ట్రక్చర్ని రీడ్ చేయండి. సో స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎనాలిసిస్లో స్ట్రక్చర్, స్టోరీ, ఇన్ఫర్మేషన్ అనేది ఒక పిల్లర్ లాంటిది. ఒక హౌస్కి, ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎలాగో సో స్ట్రక్చర్ అనేది మీకు ఎనాలిసిస్లో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో బయర్స్ క్యాన్సిక్ సైకాలజీ అనేది మీకు ఇండికేట్ చేస్తుంది. సో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కావచ్చు, వాళ్ళ యొక్క వీక్నెస్ కావచ్చు, క్యాన్సిక్ సైకాలజీలో మీరు ఎనాలిసిస్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ని మాత్రమే నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను. సో వితౌట్ కన్ఫర్మేషన్ నేను ట్రేడ్ తీసుకోను. సో కన్ఫర్మ్ అంటే ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్లో కూడా ముఖ్యంగా బిగినర్స్ లాస్ అయ్యేది ఎక్కడంటే ఒక కైండ్ ఆఫ్ జిగ్జాగ్. ఈ ప్యాటర్న్లో చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక జిగ్జాగ్ మార్కెట్ క్రియేట్ చేస్తుంది. అంటే మనకు ఈవెన్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం తీసుకున్న ట్రేడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, మనకి లాస్ అనేది జరుగుతుంది. సో
ఏది గుడ్ మార్కెట్, ఏది బ్యాడ్ మార్కెట్ ఫైండ్ చేయడం అనేది మీరు డెఫినెట్లీగా స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, స్ట్రక్చర్ యొక్క నాలెడ్జ్ మీకు ఉన్నట్టయితే డెఫినెట్లీగా మీరు గుడ్ మార్కెట్ని, బ్యాడ్ మార్కెట్ని స్ట్రక్చర్లోనే మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఇక్కడ సైకాలజీ అంటే స్ట్రక్చర్ పరంగా మార్కెట్ హెల్దీ లేనప్పుడు సో డెఫినెట్లీగా మీకు బయర్స్ కన్ఫర్మేషన్ అంటే క్యాన్సిక్ సైకాలజీలో మీకు ఎంత స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే స్ట్రక్చర్ ఎక్కడ మనకి హెల్దీగా లేనప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో స్ట్రక్చర్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ప్రీవియస్గా ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు ఒక ఈక్వాలిటీ కనిపించింది ఇక్కడ మార్కెట్లో. అంటే సెల్లర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో సెల్లర్స్ని కంప్లీట్గా డామినేట్ చేస్తూ మార్కెట్ ఒక మూమెంటం క్రియేట్ చేసింది. సో ఎప్పుడైతే ఈ సప్లై జోన్ని హిట్ అయిన తర్వాత సో చూడొచ్చు ఈ సప్లై జోన్ని హిట్ అయిన తర్వాత మార్కెట్లో ఆటోమేటిక్గా సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. సో బయ్యర్స్ ట్రై చేసినా కూడా సెల్లింగ్ ప్రెజరే మనకి మార్కెట్లో ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసింది. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. సో సప్లై నుంచి మన సప్లై ఏరియా నుంచి సప్లై ఎంట్రీ అయింది ఆల్రెడీ మార్కెట్లో. సో నెక్స్ట్ ఇక్కడ రీట్రేస్ అవుతున్న బయ్యర్స్ కాస్త సెల్లింగ్ ప్రెజరే ఉంది మార్కెట్లో. సో అట్లాగే ఒక కొంత వీక్నెస్ అనేది షో చేశారు. ఇది పూర్తి వీక్నెస్ కాదు బయర్స్లో, బట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఆల్రెడీ సప్లై ఏరియా నుంచి సప్లై అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి సెల్లర్స్ ఏమాత్రం వీక్నెస్ లేరు. సో స్ట్రాంగ్గానే ఉన్నారు. మంచి కన్ఫర్మేషన్ కంటిన్యూషన్ సైన్కి. సో నెక్స్ట్ ఈ యొక్క హై ప్రాబబిలిటీ టార్గెట్ని ఫినిష్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో ఆ కన్ఫర్మేషన్ తోటే తీసుకున్నాను అనమాట. సో అందుకోసం చూడొచ్చు ఎనాలిసిస్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎలాంటి లెవెల్స్ డ్రా చేయట్లేదు. సో ఓన్లీ మార్కెట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఓన్లీ లెగ్ని మాత్రమే రిఫరెన్స్గా యూజ్ చేసుకుంటున్నాను. సో ట్రేడ్స్ అనేది ఎనాలిసిస్ చేస్తున్నాను. అంటే డెఫినెట్లీగా స్టోరీని అంటే ప్రజెంట్ స్టోరీని మీరు మనకి ఏదైతే ఎనాలిసిస్కి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో హిస్టరీలో లెవెల్స్ అన్ని డ్రా చేయడం వల్ల మల్టిపుల్ ఇండికేటర్స్ మీరు చార్ట్ మీద అప్లై చేయడం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇండికేటర్ అనేది అది 10% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు పూర్తి అకౌంట్ బ్లో అయిపోతుంది. సో టోటల్గా లాస్ అవుతారు. సో ఈవెన్ ఏ మార్కెట్ అయినా కూడా మీరు ఇండికేటర్ని అడిషనల్ కన్ఫర్మేషన్ మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఏదైతే మీ సెటప్ అనేది మార్కెట్ ఏదైతే ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతుందో ఆ ప్రైస్ యాక్షన్కి కంబైన్ అయి ఉండాలన్నమాట. అంటే ఆ ప్రైస్ యాక్షన్లో ఇంక్లూడ్ అయి ఉండాలి మీ సెటప్. టెక్నికల్ అనాలిసిస్ అంటారు మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు. సో ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్లో మీరు యూజ్ చేసే ఏ కాన్సెప్ట్ అయినా కానివ్వండి అది ప్రైస్ యాక్షన్కి లింక్ అయి ఉండాలి. సో కంప్లీట్గా. అంతేగాని ఇండికేటర్ బేస్డ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అయితే డెఫినెట్లీగా మీకు లాస్ అవుతుంది. సో అందుకోసమే ఇండికేటర్ బేస్ మీద మీరు వర్క్ చేయకండి. సో అది టైం వేస్ట్. సో రియాలిటీ మార్కెట్ యాక్చువల్గా ఏం ఫాలో అవుతుంది అది మీరు నేర్చుకోండి, అది ఫాలో అవ్వండి. అది కంప్లీట్గా మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ చేస్తాను. సో రీజన్ చెప్తాను. అంటే మార్కెట్లో సప్లై ఏరియా నుంచి సప్లై వచ్చేసింది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సప్లై ఏరియా నుంచి సప్లై వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మన ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళలో పూర్తి స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో తర్వాత ఏమాత్రం సెల్లర్స్ వాళ్ళ యొక్క మూమెంటంని లాస్ అవ్వడం జరగట్లేదు ఇక్కడ. సో అందుకోసమని నేను ఈ టార్గెట్ని ఫీల్ చేస్తుందని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్ కట్గా ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇదే ఏరియా నుంచి మళ్ళీ బయర్ ఎంట్రీ జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా చూస్తే ఈ కంప్లీట్ జోన్ని మనం ఒక డిమాండ్ జోన్ లాగా కన్సిడర్ చేసినా కూడా ఇక్కడ నుంచి హిస్టరీలో చూడొచ్చు స్ట్రాంగ్ బయర్ యొక్క మూమెంటం ఉంది. సో అందుకోసమే చెప్తాను. సో ముఖ్యంగా మార్జినల్ సేఫ్టీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిగ్నల్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఎంట్రీ అనేది మిస్ అవుతుంది కాబట్టి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే మోస్ట్లీ మీరు పూర్తి అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు నేర్చుకుంటూ మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంటే మార్కెట్లో మల్టిపుల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ కండిషన్స్ ఉంటాయి. మల్టిపుల్గా మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ మూమెంటం ఉంటుంది. అక్కడ ఫేక్ మూమెంటం కావచ్చు, ఒక ట్రాప్స్ కావచ్చు. సో ఏ కైండ్ ఆఫ్ మూమెంటం అయినా మీరు ప్రాపర్గా బయర్ సెల్లర్ స్టోరీని అంటే ఆ ప్రొజెక్షన్ మీరు ప్రాపర్గా రీచ్ చేస్తున్నారంటే మీరు ఆ ట్రాప్ని కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో అది మీరు రీచ్ చేయలేకపోతే డెఫినెట్లీగా ఆ యొక్క సిచ్యువేషన్లో మీకు ఒక కైండ్ ఆఫ్ లాస్ అనేది జరుగుతుంది. యాక్యురసీ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను రీజన్ చెప్తాను. సో ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్గానే వస్తున్నారు. బట్ ఏంటి అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ ఆల్రెడీ. సో ప్రీవియస్గా చూసినట్టయితే సప్లై ఏరియా నుంచి సప్లై స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మోస్ట్లీ ఈ టార్గెట్ని ఫిల్ చేసి ఒక న్యూలో క్రియేట్ చేయడం మార్కెట్ ఒక టార్గెట్ ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ నేను మార్జినల్ సేఫ్టీ తోటి తీసుకున్నాను. బికాజ్ మళ్ళీ బయర్స్ ఎంట్రీ అయినా కూడా మన ఎంట్రీ అనేది ప్రాపర్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు డెఫినెట్లీగా. సో నెక్స్ట్ ఈ యొక్క కంటిన్యూషన్ సైన్ ఉంటుంది. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ షో చేసినా కూడా కంప్లీట్గా ఈ టార్గెట్ అంటే ఇది ఇక్కడ చూడొచ్చు ఈ సప్లై ఏరియా సపోర్ట్ తీసుకోవడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఆ జోన్ నుంచి డెఫినెట్లీగా
సెల్లర్స్ ఒక కైండ్ ఆఫ్ మనకి కన్ఫర్మేషన్ అనేది రావాలన్నమాట. అంటే ఈ జోన్ని ఫిలప్ చేసేసి మళ్ళీ మార్కెట్ ఈ యొక్క కింది టార్గెట్ వైపు మూవ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు బయింగ్ ప్రెజర్ వస్తుంది మళ్ళీ. సో ఎందుకంటే ఈ యొక్క ఏరియా, ఈ సప్లై ఏరియాని టార్గెట్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ని మనం రీడ్ చేయగాలి. అంటే హిట్ అయినంత మాత్రాన సెల్లర్స్ రావాలని లేదు, బట్ అది ఇక్కడ ఏం క్రియేట్ చేస్తుంది, ఈ ప్రొజెక్షన్లో మార్కెట్ ఏం క్రియేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకోసమే ఎనాలిసిస్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది, గెస్సింగ్ కానీ ప్రిడిక్షన్ కానీ వర్క్ అవ్వదు. సో అందుకోసమే లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు, డెఫినెట్గా స్ట్రిక్ట్గా మన మనీ మేనేజ్మెంట్ ప్లాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎంత యాక్యురసీ ఉన్నా కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన బేసిక్ టు అడ్వాన్స్ ప్రొజెక్షన్ కోర్సు మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మీకు కోర్స్తో పాటు డౌట్స్కి సపోర్ట్ ఉంటుంది, అలాగే కోర్స్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.